హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ స్వాతికోట, మీరు చూస్తున్నారు స్వాతికోట వ్లాగ్స్. ఈరోజు మేమైతే కేదారేశ్వరి వ్రతం అయితే చేసుకుంటున్నాము. ఇంకా దీనినే మనం తెలుగులో నోము అని కూడా అంటాము. కొంతమంది కేదారేశ్వరి వ్రతం అంటారు, కొంతమంది నోము అంటారు. ఇది అయితే మనము దీపావళి నుండి కార్తీక పౌర్ణమి వరకు కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు అయితే చేసుకునే నోము అన్నమాట. ఇది అయితే ఇంకా మనమైతే దీపావళి నుండి కార్తీక పౌర్ణమి వరకు అయితే చేసుకుంటాము. దాంట్లో దీపావళి, దశమి, ఇంకా కార్తీక పౌర్ణమికి ఇలా అయితే ఈ నోముని అయితే చేసుకుంటారు. దీనినే కేదారేశ్వర వ్రతం అని కూడా అంటారు. ఇంకా ఇలా మనం ఏ పండుగ చేసుకున్నా కూడా మంచి గాలికి ఆకిట్లో ముగ్గు అయితే వేసుకుంటాం కదా. ఇలా మేమైతే ఇలా వేసుకొని ఫ్లవర్స్తో ఈ విధంగా ఈ డెకరేషన్ అయితే చేసుకున్నాము. ఇంకా బంతి పూలతో, మామిడాకులతో తోరణాలను అయితే మంచిగా కట్టుకున్నాము. ఇదైతే మా దేవుడి గది అండి. ఇంకా ఇలా దేవుడి గదికి ఇంకా ఇంటి మొత్తంకి మేము మంచిగా ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేసుకున్నాము. ఇలా నోముకి ప్రతి ఒక్కరు ఈ విధంగానే ఇంటిని అయితే అలంకరించుకుంటారు. ఇంక ఇలా అలంకరించుకున్నప్పుడు మనకి ఇంటిని చూస్తేనైతే చూడముచ్చటగా అనిపిస్తుంది. ఇంకా మేము కూడా మా ఇంటికి ఇలా ఈ విధంగా ఫ్లవర్స్తో ఇంకా మామిడాకులతో తోరణాలను అయితే కట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక మన ఇంట్లో ఏ వ్రతం చేసినా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మాత్రం ఇంటికి. ఆ తర్వాత దేవుడి రూమ్కి అయితే మంచిగా డెకరేషన్ అయితే చేసుకుంటాము. ఇంకా దేవుడి దగ్గర అయితే ఇలా ఈ విధంగా చేసుకున్నాము. ఇంకా దేవుడి దగ్గర కూడా ఇలా ఫ్లవర్స్తో ఇంకా మామిడాకులతో ఇలా తోరణాలను అయితే మంచిగా కట్టుకున్నాము. ఇంకా కేదారేశ్వరి వ్రతం అంటే మాత్రం చాలా బాగుంటుందండి. నిష్టతో చేసుకునే పండగ ఇది. ఇంకా మనం వారం రోజుల నుంచి ఇల్లు శుద్ధంతా చేసుకొని ఇంకా కొంతమంది అయితే పెయింటింగ్ కూడా వేసుకుంటారు. ఇంకా మేమైతే వేయలేదు, ఓన్లీ వాటర్తో వాష్ చేసుకున్నాము. ఇంకా పెయింట్ వేసుకొని ఇలా చాలా పని అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ నోముకి మనకి మెయిన్ 5 కూరగాయలు వేసి అయితే ఇలా కర్రీని అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా ఇవి ఏంటంటే కాకరకాయ, బీరకాయ, దొండకాయ, చిక్కుడుకాయ, ఇంకా సోరకాయ, వీటితో దేవుడికి నైవేద్యం లాగా అయితే వండుతారు. 5 కూరగాయలతో కలగలుపు కూర అని అయితే అంటారు దీన్ని. అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా దేవుడికి నైవేద్యంగానైతే పెడతాము వీటితో కర్రీ చేసి. ఈ కూరగాయలన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా చేసి దీంట్లో పెసరపప్పు వేసి, పచ్చిమిర్చి వేసి ఇంకా కర్రీ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇదైతే ఈ నోముకి ప్రత్యేకత అన్నమాట. అలాగే దేవతకి ఇంకా మనం ఈ వడి బియ్యం అన్నం అంటారు కదా, పసుపన్నం కూడా వండుతారు నైవేద్యంగా. అలాగే ఇంకా బెల్లం అన్నం కూడా వండుతారు. ఆ తర్వాత దేవునికి మెయిన్ అయితే ఇది బూరెలు అంటారండి. బెల్లంతో అండ్ బియ్యం పిండితో అయితే చేస్తారు. ముందుగా బెల్లాన్ని ఇలా వాటర్లో వేసి మంచిగా కరిగించుకోవాలి. ఆ తర్వాత బియ్యం పిండిలో ఈ వాటర్ని వేసి మంచిగా ఇలా పిసుక్కొని ఇంకా బూరెలు అయితే చేసుకోవాలి. ఈ విధంగా అయితే చేసుకోవాలండి. ఆ పిండిని మంచిగా పిసుకున్న తర్వాత చిన్న చిన్న రౌండ్గా ముద్దలలాగా చేసుకొని ఆ ముద్దలను అయితే మనం మంచిగా ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇవి అయితే టేస్ట్ బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు పడితే అప్పుడైతే ఇవైతే చేసుకోకూడదు. వీటికైతే ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. ఈ నోముకు మాత్రమే చేసుకుంటారు ఈ బూరెలను. ఇంకా మా అక్క వాళ్ళు, మా వదిన వాళ్ళైతే చేస్తున్నారు. ఇక మేమైతే ఇలా ఈజీ ప్రాసెస్లో అవుతుందని రోటీ మేకర్ది ఉంటుంది కదండి, దాంట్లో వేసి అయితే ఇలా ప్రెస్ చేసుకోగానే అయిపోతుంది. ఈ విధంగానైతే చేస్తున్నాము. ఇది ఒక కొత్త ట్రిక్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఇలా అయితే చెయ్యం మేము. ఒక పీట తీసుకొని పీట పైన ఇట్లా ప్లాస్టిక్ కవర్ వేసుకొని దాంట్లో ముద్దలు పెట్టి చెంబుతో అయితే ఇలా కొట్టుకుంటుండే ఎవ్రీ ఇయర్. ఇంకా అలా అయితే టైం ఎక్కువ పడుతుందని చెప్పి మేము ఈ విధంగా ఈజీ ప్రాసెస్లోనైతే ఈ బూరెలను అయితే చేసుకున్నాము. ఇలా అయితే తొందరగా అయిపోతుంది, మనకి తొందరగా అయిపోతుంది. అలాగే అన్నీ కూడా ఈక్వల్ షేప్లో అయితే వస్తాయి. ఇంకా మనం ఆయిల్లో వేయగానే మంచిగా ఇలా ఉబ్బుతాయి. ఇంకా ఈ విధంగానైతే చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఇలాంటి రోటీ మేకర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగానే చేసుకోండి. ఈజీగా అయితే అయిపోతుంది. ఇద్దరు ఉన్నా ఈజీగా చేసేసుకోవచ్చు, ఒక్కరైనా చేసేసుకోవచ్చు. ఇంకా చాలా చేసుకోవాలనుకుంటే మాత్రం ఇద్దరు ఉండాలి. మేమైతే చాలా చేస్తున్నాం, ఎందుకంటే మాకు చుట్టాలు చాలామంది వస్తారు. ఇంకా నోము అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ప్రసాదంగా అయితే ఇస్తాం కదా, దానికోసం అని చెప్పి ఇంకా మేమైతే చాలానే చేసుకుంటున్నాము. ఇంకా చేయడానికి మా వదిన, మా అక్క వాళ్ళైతే హెల్ప్ కూడా చేస్తున్నారు. ఇలా ఈ విధంగా రౌండ్ రౌండ్ బాల్స్ చేసుకొని ఇలాంటి ఒక ఆయిల్
కవర్ ఉంటుంది కదా అండి, ఆ కవర్ పైన కొద్దిగా ఆయిల్ రాసి ఆ ముద్దని ఈ ఆయిల్ పైన పెట్టుకొని ఇలా నార్మల్గా ప్రెస్ చేయడమే. గట్టిగా అయితే ప్రెస్ చేయకండి, పలుచగా అయిపోతుంది. నార్మల్గా ప్రెస్ చేస్తేనే మనకి మంచిగా వస్తుంది. ఆ తర్వాత ఇలా నూనెలో వేసేయడమే. వేయగానే చాలా మంచిగా మనకైతే ఉబ్బుతున్నాయి. ఇంక ఈ బూరెలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది అండి. ఇంకా ఇవి ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోము కదా, ఓన్లీ ఈ నోముకి మాత్రమే చేస్తారు ఇలా. అది ప్రత్యేకత అన్నమాట. దానికోసమే ఇంకా చాలామందికి అయితే చాలా ఇష్టం ఉంటుంది ఈ బూరెలు అంటే. ఇలా మంచిగా ఉబ్బిన తర్వాత ఇలా తిప్పుతూ అయితే వీటిని మంచిగా కాల్చుకోవాలి. మంచిగా కాలితేనే మంచిగా వస్తాయండి. వీటిని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. కొంతమంది గోధుమ పిండి యాడ్ చేస్తారు, కొంతమంది రవ్వని యాడ్ చేస్తారు. ఇలా ఇష్టం వచ్చిన తీరుగా అయితే చేసుకుంటారు. మేమైతే ఇంకా ఏం యాడ్ చేయలేదు, అయినా మంచిగా వస్తాయి. కొన్నేమో కొంతమందికి మెత్తగా వస్తాయి, కొంతమందికి ఏమో గట్టిగా వస్తాయి. ఇంకా మాకైతే మీడియంలో వస్తాయి. ఇలా తిప్పుకుంటూ మంచిగా రెడ్గా కాలే వరకు అయితే కాల్చుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. మంచిగా కాలుతున్నాయి, మనకి తెలుస్తుంది. ఇవి చూసారు కదా మంచిగా ఎలా పొంగాయో. వీళ్ళైతే మా అక్క వాళ్ళు, తను మా వదిన. ఇంకా నైట్ అయితే మరీ చీకటి అయిపోయింది, ఇంకా నైట్ చేస్తున్నాం మేమైతే. ఇంకా పొద్దున్నే నోము ఉంది కదా అని చెప్పి ఇంకా నైట్ అయితే కూర్చొని ఇవైతే చేస్తున్నాము. మా వదిన హాయ్ చెప్తుంది అండి. ఇలా ఈ విధంగా బూరెలన్నిటినీ చేసుకునేసరికి మాకైతే చాలా టైం పట్టింది. ఇంకా దేవుడి ప్రసాదం కాబట్టి ఇంకా ఖచ్చితంగా మనం మంచిగా చేసుకోవాలి. ఇంకా ఈ బూరెలు ఎవ్రీ టైం అయితే చేసుకోరండి, ఓన్లీ నోము వ్రతాలకే ఇలా అయితే చేస్తారు. ఇంకా వీటిని అయితే మంచిగా కాల్చుకోవాలి. ఈ విధంగా చూడండి, గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి. చూడడానికి చాలా బాగున్నాయి కదా. ఇంకా మనకి కొన్ని మెత్తగా, కొన్ని క్రిస్పీగానైతే వచ్చాయి. ఇలా ఈ విధంగా చేసుకోవడమే అన్నమాట. ముందుగా ఇలా మనం ఆయిల్ నుంచి తీసిన తర్వాత మనం జల్లీలో వేసుకోవాలి. ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా జల్లీలో నుంచి వెళ్ళిపోతుంది. ఇంక ఇలా జల్లీలో వేసిన తర్వాతనే మనం వేరే దాంట్లో స్టోర్ అయితే చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా మేము దేవుడిని అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాము. ఇంకా వ్రతం అయితే స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, మా దేవుడి గదిని అయితే చూసేసేయండి. ఇంకా దేవుడికి ఇలా ఫ్లవర్స్ని అయితే కట్టుకొని ఇంకా మంచిగా ఫ్లవర్స్తో ప్రతి ఒక్క ఫోటోకి అయితే మంచిగా అలంకరించేసుకున్నాము. ఇలా ప్రసాదాలు కూడా చేసేసాము. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, బెల్లం అన్నము. ఇదైతే వడి బియ్యం అన్నం, పసుపు అన్నం. ఇదైతే కల్లెగలుపు కూర అంటారు. దీంట్లో అన్ని వెజిటేబుల్స్ వేసి 5 టైప్స్ ఇంకా పెసరపప్పు వేసి అయితే చేసుకున్నాము. ఇంక ఈ పండగకి ప్రత్యేక ప్రసాదం అంటే ఇదే అన్నమాట. ఇంకా ఇలా ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాము. ఈ వ్రతానికి మనకి పుట్టమన్ను, ఇంకా ఉసిరి కొమ్మ, అరెకొమ్మ, ఇలా ఇసుక, ఇలా ఇవన్నీ ఇస్తారు. ఇంకా చాలా అయితే తెచ్చుకుంటారు. ఇంకా నాకైతే వాటి పేర్లన్నీ తెలియదు. ఇంకా 21 ఆకులతో, 21 ఆకుతో ఇస్తరాకునైతే కుట్టుకుంటారు. దాంట్లోనే దేవుడికి ప్రసాదం అయితే పెడతారన్నమాట. ఇంకా గుమ్మడికాయ కూడా ఖచ్చితంగా కొట్టుకోవాలి ఈ పండగకి. ఇంకా ఇలా దేవుడికి వడి బియ్యం పోయడానికైతే ఇంకా ఇలా వడి బియ్యాన్ని అయితే కలుపుకోవాలి అన్నమాట.
ఇంకా అక్క వాళ్ళు, మమ్మీ, ఇంకా ఇలా 5 అయితే కలుపుకోవాలి బియ్యాన్ని. ఇంకా అక్క వాళ్ళు, మమ్మీ కలిసి ఇలా మాకు వడి బియ్యాన్ని అయితే కలిపేశారు. కలుపుకున్న తర్వాత దేవుడికి పోసుకోవాలన్నమాట. ఇలా మంచిగా 5 కలిసి ఇలా మన సాంప్రదాయంగా అయితే మనం ప్రతి ఒక్క పండుగని ఈ విధంగా సాంప్రదాయంగా అయితే చేసుకుంటాము. ఈ నోము ఎలా అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫాస్టింగ్ ఉంటారన్నమాట. మమ్మీ ఇంకా అక్క, నేనైతే ఒక్క పొద్దు అయితే ఉన్నాము. ఇంకా ఒక్క పొద్దున్న తర్వాత వ్రతం అయిపోయిన తర్వాతనే ఒక్క పొద్దు అనేది విడుస్తారు. ఇంకా ఫైనల్గా మనకి ఇంక ఇదైతే అయిపోయింది. ఇంకా మనము ఒక్క పొద్దు ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నాము. ఇంకా దేవుడికి ఆరతి ఇచ్చి ఇంకా ఈ పూజను అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇలా 21 ఆకుతో కుట్టిన విస్తరాకులో ఇలా పండ్లు, పూలు, జాకెట్ ముక్క, కుడుక, కొబ్బరి, వడి బియ్యం ఇవన్నీ అయితే పోసుకోవాలి. అలాగే మనం బూరెలు చేసుకున్నాం కదా దేవుడికి, అవి కూడా 21 కౌంట్ చేసి అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా కౌంటింగ్తోనైతే పెడతారంట దేవుడికి. 21 విస్తరాకుల్లో 21 బూరెలు ఇంకా బియ్యము ఇలా పోసి ఇంకా మనము దేవుడికి నైవేద్యంగా ఈ విధంగా అయితే పెట్టుకున్నాము. దేవుడికి ప్రసాదం అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు అందరూ అయితే వచ్చేసారు అక్క వాళ్ళు. ఇంకా ఒక పొద్దు అయితే ఈడవడమే అన్నమాట. ఇంకా దేవుడికి మంచిగా పాటలు పాడుతూ ఆరతి ఇస్తూ ఈ నోమునైతే మనము కంప్లీట్ చేసుకుంటాము. ఇలా దేవుడికి ఇలా ఊది పొగను కూడా వేసేసుకోవాలి. కొంతమందికి అయితే పంతులు వచ్చి ఈ పూజ చేస్తారంట. ఇంకా మేమైతే ఎవ్రీ ఇయర్ మేమే చేసుకుంటాం. పంతుల్ని అయితే ఏం పిలిపించుకోమన్నమాట. ఇంకా కొంతమంది అయితే పంతుల్ని పిలిపించుకుంటారు. ఇంకా మా సైడ్ అయితే ఎవరమైతే మేము పంతుల్ని ఏం పిలిపించుకోము, మేమే ఇంట్లోనైతే చేసేసుకుంటాము. మమ్మీనే పాటలు పాడుతుంది దేవుడికి. ఇంకా ఇలా పాడేసుకొని ఈ విధంగా మేమైతే నోమునైతే కంప్లీట్ చేసుకుంటాము. ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి. మమ్మీ అయితే ఇంకా ఈ మాణిక్యాలు ముట్టిస్తుంది దేవుడికి ఇంకా పూజ చేసుకోవడానికే అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా దేవుడికి పండ్లతో 5 రకాల పండ్లు పెట్టుకొని ఇలా మనం బూరెలు ఇవన్నీ పెట్టుకొని అయితే దేవుడికి మంచిగా చేసుకోవాలి. ఇది మార్నింగ్ నుంచి ఒక పొద్దు ఉండి అయితే చేసుకుంటారు. ఇది తరతరాల నుంచి వస్తున్న నోము అన్నమాట. ఇంకా మా నాన్నమ్మ, అమ్మమ్మ వీళ్ళ నుంచి మమ్మీ వరకు వచ్చింది. ఇంక ఇలా అయితే చేసుకుంటాము. ఇంకా రెడీ అయితే అయిపోయాయి. ఇంకా ఈ మాణిక్యాలను పట్టుకొని ముగ్గురు అయితే పట్టుకొని బయటికి అయితే తీసుకొస్తున్నారు. లోపల దేవుడి రూమ్లో అందరూ రావడానికి సరిపోదు కదా, దానికోసమని ఇంకా బయటికి వచ్చేసి అయితే మేమైతే ఇంకా ఈ నోముని అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇలా ఆరతిని అయితే దేవుడికి ఎదురుగా బయటికి తీసుకొచ్చి ఇంకా అందరం అయితే ఆరతిని అయితే పట్టుకుంటున్నాము. ఇంకా ఒక్కొక్కరు వచ్చి ఇంకా ఈ ఆరతి పట్టుకోవడానికి అయితే యాడ్ అవుతున్నారు. మా అక్క వాళ్ళు, పిల్లలు, ఇంకా బావ వాళ్ళు ఇంకా అందరైతే వచ్చి ఇంకా హారతిని అయితే పట్టుకొని ఇంకా పూజను అయితే స్టార్ట్ చేస్తున్నాము. మమ్మీ అయితే సాంగ్ పాడుతుంది. గౌరమ్మ
గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ అన్యాము పువ్వప్పునే గౌరమ్మ అన్యాము కాయప్పునే గౌరమ్మ అన్యాము పువ్వప్పునే గౌరమ్మ అన్యాము కాయప్పునే గౌరమ్మ అన్యాము చెడు కింద వాట సిల్కల్లార పాట సిల్కల్లార కలికి మొక్కల్లార కన్నమ్మ గుడ్డలు రాని మూడడుగులు పోని మూడడుగులు తిరుదరాసలు ఘనమైన పొన్న పూలే గౌరమ్మ గజ్జల వడ్డారమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గంగాడి పువ్వప్పునే గౌరమ్మ గంగాడి కాయప్పునే గౌరమ్మ గంగాడి పువ్వప్పునే గౌరమ్మ గంగాడి కాయప్పునే గౌరమ్మ తెల్ల చీర కట్టి తెల్లరేకే దొరికి తెగుటాకుల కట్ట చేత పట్టి తెగుటాకుల కట్ట చేత పట్టి తెల్ల చీర కట్టి తెల్లరేకే దొరికి పుటాకుల కట్ట చేత పట్టి తేగాకుల కట్ట చేత పట్టి మన్నది బాకమ్మ వారతులకి అమ్మ గౌరనే మా ఇంటి ఎల్లమ్మకు అందనే మా ఇంటి గౌరమ్మకు అన్నది ఓకమ్మ ఆడతులకి అమ్మ అందనే మా ఇంటి ఎల్లమ్మకు అందనే మా ఇంటి గౌరమ్మకు పచ్చ చీర కట్టి పచ్చరేకే దొరికి తెగుటాకుల కట్ట చేత పట్టి తెగుటాకుల కట్ట చేత పట్టి పచ్చ చీర కట్టి పచ్చరైకే దొరికి పుటాకుల కట్ట చేత పట్టి తేగాకుల కట్ట చేత పట్టి మన్నది బాకమ్మ వారతులకి అమ్మ అందనే మా ఇంటి ఎల్లమ్మకు అందనే మా ఇంటి గౌరమ్మకు అన్నది ఓకమ్మ ఆడతులకి అమ్మ అందనే మా ఇంటి ఎల్లమ్మకు అందనే మా ఇంటి గౌరమ్మకు నల్ల వీరగట్టి నల్ల రైతే దొడిగి టేకుటాకుల కట్ట చేత పట్టి టేకుటాకుల కట్ట చేత పట్టి నల్ల చీర కట్టి నల్ల రైతే దొరికి పుటాకుల కట్ట చేత పట్టి తేగాకుల కట్ట చేత పట్టి నల్లది మంగమ్మ వారతులకి ఎంగవరనే మా ఇంటి ఎల్లమ్మకు అందరే మా ఇంటి గౌరమ్మకు అన్నది ఓకమ్మ ఆడతులకి అమ్మ అందనే మా ఇంటి ఎల్లమ్మకు అందనే మా ఇంటి గౌరమ్మకు ఒక్కేసి ఎలుక పండు గౌరమ్మ దూరాన దూరవండు గౌరమ్మ ఒక్కేసి ఎలుక పండు గౌరమ్మ దూరాన దూరమండు గౌరమ్మ ఒక్కేసి ఎలుక పండు గౌరమ్మ దూరాన దూరవండు గౌరమ్మ ఒక్కేసి ఎలుక పండు గౌరమ్మ దూరాన దూరమండు గౌరమ్మ నిన్ను చూసి మాయన్నలు గౌరమ్మ దొంగలై దోదురేమో గౌరమ్మ నిన్ను చూసి మాయన్నలు గౌరమ్మ దొంగలై దోతురేమో గౌరమ్మ నిన్ను చూసి మాయన్నలు గౌరమ్మ దొంగలై దోదురేమో గౌరమ్మ నిన్ను చూసి మాయన్నలు గౌరమ్మ దొంగలై దోతురేమో గౌరమ్మ బంగారి గుండ్ల కాడ గౌరమ్మ బాలన గాడవతే గౌరమ్మ బంగారు గుండ్ల కాడ గౌరమ్మ బాలన గడవతే గౌరమ్మ బంగారి గుండ్ల కాడ గౌరమ్మ బాలన గాడవతే గౌరమ్మ బంగారు గుండ్ల కాడ గౌరమ్మ బాలన గడవతే గౌరమ్మ సొమ్ములని దోదురేమో గౌరమ్మ వన్నల యొద్దురేమో గౌరమ్మ సొమ్ములై దోతురేమో గౌరమ్మ అన్నలై వద్దురేమో గౌరమ్మ సొమ్ములని దోదురేమో గౌరమ్మ వన్నల యొద్దురేమో గౌరమ్మ సొమ్ములై దోతురేమో గౌరమ్మ అన్నలై వద్దురేమో గౌరమ్మ నువ్వు అట పెట్టాడా ఏదో ఒకటి పాడేసి తాత ఫ్యాన్కి ఫ్యాను పాటకి తోటి భోంచే గౌరమ్మ భోంచేమో ముప్పై కూరలతోటి మూడున్నర పెరుగుతోటి భోంచై గౌరమ్మ భోంచేయమో భోంచై గౌరమ్మ భోంచేయమో 40 కూరలతోటి నల్లావు పెరుగుతోటి భోంచే గౌరమ్మ భోంచేమో భోంచే గౌరమ్మ భోంచేమో 40 కూరలతోటి నల్ల పెరుగుతోటి భోంచై గౌరమ్మ భోంచేయమో
ఇలా ఈ విధంగా దేవుడికి పాటలు పాడుకొని ఇంకా మన నోమునైతే ఇంకా అయిపోగొట్టుకున్నాం అనమాట. ఇప్పుడు దేవుడికి మనం మంచిగా హారతి అయితే ఇవ్వాలి. మమ్మీ అయితే వెళ్ళి హారతి ఇస్తుంది. దేవుళ్ళందరికీ హారతి ఇచ్చిన తర్వాత ఇంకా బయటికి హారతి అయితే తీసుకొని వస్తుంది. ఇంకా అందరం అయితే మంచిగా దేవుడిని అయితే హారతి తీసుకున్నాము. ఇలా ప్రతి ఒక్కరం హారతి అయితే తీసుకున్నాము. ఇలా ప్రతి ఒక్కరం హారతి తీసుకున్నాము. ఇంకా పిల్లలు కూడా హారతి అయితే తీసుకుంటున్నారు. ఇంకా అక్కలు, పిల్లలు, బావలు అందరూ కలిసి హారతి అయితే తీసుకున్నారు. ఇంకా తర్వాత మమ్మీ, డాడీ ఇంకా దేవుడికి అక్షింతలు వేసుకొని మొక్కుకోవడమే అనమాట. ఇక్కడ గౌరమ్మ ఉంటుంది, గౌరమ్మ చేసి పెట్టుకుంటాం కదా. ఇంకా గౌరమ్మ పైన అక్షింతలు వేసి ఇంకా మంచిగా మొక్కుకోవాలి. ఇంకా మమ్మీ, డాడీ అయితే అక్షింతలు వేసి మొక్కుకున్నారు. ఇంకా తర్వాత పిల్లలు కూడా ఇంకా వెళ్ళి మేము మొక్కుకుంటామని చెప్పి ఇక పిల్లలు కూడా అయితే వెళ్తున్నారు. ఇలా ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరం అయితే దేవుడికి మంచిగా అక్షింతలు వేసుకొని ఇంకా మొక్కుకోవడం అన్నమాట. ఇంకా ఇప్పుడు మమ్మీ అయితే బయటికి నైవేద్యం అయితే తీసుకెళ్తుంది. దేవుడు బయట ఉంటాడనమాట పెట్టడానికి. ఇంకా పెద్దక్క కూడా అక్షింతలు వేసి ఇంకా దేవుడిని అయితే మంచిగా మొక్కుకుంది. ఇంకా తనైతే మా పెద్దక్క అనమాట. ఈమె థర్డ్ సిస్టర్. ఈమె ఫోర్త్ అనమాట. మేము టోటల్ 5 మెంబర్స్. ఇంకా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరుగా ఇలా వెళ్ళి దేవుడికి అయితే మంచిగా అక్షింతలు వేసుకొని ఇంకా దేవుడికి అయితే మొక్కుకుంటున్నారు. ఇంకా తర్వాత ఇంకా మా అక్క వాళ్ళ పాప తిని కూడా ఇంకా దేవుడికి అక్షింతలు వేసి ఇంకా దేవుడిని అయితే మంచిగా మొక్కుకుంటుంది. ఇంకా పిల్లలకి దేవుడిని మొక్కుకోవడం అంటే చాలా ఇష్టం కదా అలా. ఇంకా తర్వాత ఫైనల్గా నేనైతే వెళ్ళి దేవుడికి మంచిగా అక్షింతలు వేసుకొని గౌరమ్మ పైన ఇంకా దేవుడిని అయితే మంచిగా మొక్కుకుంటున్నాను. ఇలా మా ఇంట్లో మంచి సంబరంగానైతే మేము ఈ పండుగనైతే చేసుకున్నాము. ఇంకా మమ్మీ బయటికి నైవేద్యం తీసుకొని వెళ్ళింది కదా. ఇక్కడ ఇడుపుల ఎల్లమ్మ అంటారు, బయట పెట్టుకుంటారనమాట. ఆ దేవుడికి కూడా మంచిగా ఇలా బొట్లు పెట్టుకొని మన ఇంటి ముందు దేవుడిగా అయితే పూజిస్తారు. దీన్ని ఇడుపుల ఎల్లమ్మ అని అయితే అంటారంట. ఇంకా ఇక్కడ దేవుడికి ప్రసాదం అయితే పెట్టేసుకొని మంచిగా మొక్కుకున్నాము. ఇంకా బావ వాళ్ళు కూడా దేవుడికి అక్షింతలు వేసి మొక్కుకున్నారు. ఇంకా ఇలా అందరం అయితే మంచిగా అయితే పండుగనైతే సెలబ్రేట్ చేసుకున్నాము. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి. ఇంకా ఇలా ఎవ్రీ ఇయర్ అయితే మేము చేసుకుంటాము. ఇంకా అందరూ వస్తారు చుట్టాలు కదా, బాగా అనిపిస్తుంది. తినైతే మా బావ అన్నమాట, ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీకు అందరికీ. ఇంకా పిల్లలుగా ఫైనల్గా ఇంకా వీళ్ళైతే మా పెద్దక్క వాళ్ళ పిల్లలు. ఇంకా వీళ్ళు కూడా దేవుడికి ఇంకా అక్షింతలు వేసుకుంటామని చెప్పి అయితే వచ్చి దేవుడికి అక్షింతలు అయితే వేసుకుంటున్నారు. ఇంకా అందరు వేసిన తర్వాత లాస్ట్లో వీళ్ళైతే వేసేసుకుంటున్నారు. వేసుకొని దేవుడిని అయితే మొక్కుకుంటున్నారు. ఇంకా దేవుడిని మొక్కుకొని అయితే వచ్చేస్తున్నాడు. వీడైతే 2 సార్లు మొక్కుకున్నాడు దేవుడికి. అంత గట్టిగా ఏం కోరుకున్నాడో తెలియదు మరి. ఇంకా ఫైనల్గా ఒక పొద్దు అయితే ఇవ్వడమే అనమాట. మమ్మీ కొబ్బరికాయ కొడుతుంది. ఇంకా ప్రతి ఒక్కరు ఇళ్ళల్లో టైల్స్ ఇలా వేసుకుంటారు కదా. ఈ కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఈ ప్లేట్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి, లేకపోతే బండలు పాడైపోతాయి. ఇలా అయితే మనం ఈజీగా కొబ్బరికాయని అయితే కొట్టేసుకోవచ్చు. ఇంకా మమ్మీ అయితే ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొట్టేసింది. ఇలా ఈజీగా కొట్టుకోవడానికి ఈజీగా అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఇలాంటి ప్లేట్ అయితే తెచ్చుకోండి. చిన్నక్క వచ్చి అయితే ఇంకా మమ్మీకి అక్కకి ఒక పొద్దు అయితే విడిపిస్తుంది అన్నమాట.
ఇంకా టైం అయితే చాలా ఎక్కువే అయింది. ఇంకా పూజ చేసుకోవాలంటే ఇంకా మార్నింగ్ నుంచి ప్రాసెస్ అయితే ఉంటుంది కదా, దానికోసం అని అయితే లేట్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇలా ఫస్ట్ వాటర్తోనైతే ఇలా దేవుడికి శాఖ పోసుకోవాలి ఒక పొద్దు ఇడిచే ముందు. తర్వాత శాఖ పోసిన తర్వాత మనం ప్రసాదంగానైతే తీసుకోవాలి దాన్ని. ఆ తర్వాత దీన్ని బెల్లం పానకం అంటారు. వాటర్లో బెల్లం వేసి అయితే నానబెట్టుకుంటాము. దీన్ని కూడా ఫస్ట్ మనం దేవుడికి ఇలా శాఖగా పోసిన తర్వాత మనమైతే తాగాలి. ఇంకా తర్వాత పెద్దక్కకి కూడా అలాగే ఫస్ట్ వాటర్ పోసుకొని దేవుడికి శాఖ పోసిన తర్వాత ఇంకా మనమైతే తీర్థంగా అయితే తీసుకోవాలన్నమాట. తర్వాత బెల్లం పానకం ఇది కూడా ఇలాగే. ఇంకా ఫైనల్గా నేనైతే ఇస్తున్నాను. నేను ఫాస్టింగ్ అయితే ఏం లేను, కానీ ఇంకా మమ్మీ అయితే ఇలా చేయమని చెప్పింది. ఎవ్రీ ఇయర్ అయితే చేస్తాను, అలాగే నేనైతే చేస్తున్నాను. నేను ఫాస్టింగ్ అయితే ఏం లేను ఫ్రెండ్స్. దేవుడికి ప్రసాదంగా పెట్టాం కదా, ఆ ప్రసాదం తినాలని చెప్పి మమ్మీ అయితే ఇంక ఇలా అయితే చేపిస్తుంది నాతోటి. ఇంకా ఫైనల్గా ఇంకొక పొద్దు అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో అయితే చేసుకుంటారు. మేమైతే ఈ విధంగా చేసుకుంటాము. ఇంకా మీరు ఏదైనా డిఫరెంట్గా చేస్తే చెప్పండి ఫ్రెండ్స్. మేమైతే ఈ విధంగానైతే చేసుకుంటాము, కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఫైనల్గా ఫాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా దేవుడి నైవేద్యం అయితే మేమైతే తీసుకున్నాము. ఇంకా మమ్మీ అక్క అయితే ఒక పొద్దు అయితే విడిచేశారు. మార్నింగ్ నుంచి ఇంకా ఫాస్టింగ్ ఉన్నారు కదా వాళ్ళు. ఇంకా మనకి దేవుడికి ఇలా పెరుగుని కూడా నైవేద్యంగా పెడతారనమాట. బెల్లం అన్నంలో పెరుగు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇలా ఈ విధంగా అయితే పెరుగునైతే వేసుకొని ఇంకా ఫాస్టింగ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకొక పొద్దు అనేది అయితే విడిచేసాము. ఇలా ఈ బెల్లం పానకాన్ని అయితే తీర్థంగా అయితే తీసుకుంటాము ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా క్రాకర్స్ కాల్ చేసుకుందాం. ఇలా ఈ విధంగా క్రాకర్స్ని కాల్చుకొని మేము పండుగనైతే మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. నాకైతే భయం వేస్తుంది, ఇది ఇక్కడ పేలుతుందేమో అని చెప్పి ఇంకా నేనైతే ఇలా ముట్టించేసాను. సో ఇలా అంగరంగ వైభవంగానైతే మేము పండుగ సెలబ్రేట్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.